ఫ్రెండ్స్ ఇది రియల్మీ P4 పవర్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ తోటి వస్తుంది. 10,001 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఫ్యూచర్ లో మనకి ఇంకా పవర్ బ్యాంక్స్ తోటి పని ఉండదని ఇది ఒక గ్లిమ్స్ మనకి చూపించింది. పవర్ బ్యాంక్ లో కూడా అంతే కదా, ఇంతకుముందు మనం ఒక 2 ఏళ్ల క్రితం 10,000 mAh 20,000 mAh పవర్ బ్యాంక్స్ కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఫోన్ లోనే 10,000 mAh బ్యాటరీ వచ్చేసింది. బ్యాటరీ దీనికి మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పాలి. కాకపోతే దీనిలో వీళ్ళు బ్యాటరీని మెయిన్ గా హైలైట్ చేసి కొన్ని కనపడని కాంప్రమైజ్ చేశారు. ఆ కాంప్రమైజ్ ఎక్కడ వీళ్ళు బయటకు కూడా చెప్పట్లా. ఇప్పుడు మీరు స్పెక్స్ చూస్తే అన్ని హైలైట్స్ మాత్రమే తెలుస్తాయి కానీ దీనిలో ఉన్న కాంప్రమైజెస్ స్పెక్స్ లో వీళ్ళు మెన్షన్ చేయరు. సో ఇట్లా కొన్ని కనపడని కాంప్రమైజెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాంప్రమైజ్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ రోజు వీడియోలో నేను అదే చేస్తాను. అసలు డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ ఎలా ఉంది, ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి కాంప్రమైజెస్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనకూడదని ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను. ఈ ఫోన్ ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ బై ద వే ఈ ఫోన్ నేను రివ్యూ చేయడం కోసం కొన్నాను. రివ్యూ అయిపోయిన తర్వాత అమ్మేస్తాను. ఈ ఫోన్ నేను కొనింది 24,000 రూపాయలు కొన్నాను. రివ్యూ అయిపోయిన తర్వాత 22,000 రూపీస్కి అమ్మేస్తాను. ఆ ప్రైస్కి ఎవరైనా కొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కనిపిస్తున్నాయి, అక్కడ మెసేజ్ చేయండి. ఫస్ట్ మనం వీడియోని బాక్స్ లో వచ్చే కంటెంట్స్ నుంచి స్టార్ట్ చేసామంటే బాక్స్ లోనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది మిస్ చేయట్లేదు. చార్జర్, యూఎస్బీ కేబుల్, బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు. దీని క్వాలిటీ మరీ అంత గొప్పగా ఏం లేదు. జస్ట్ ఫోన్ కొన్న ఒక 2 నెలల పాటు పనిగానే ఇస్తుంది, దాని తర్వాత ఇది ఎల్లో అయిపోయింది. అండ్ స్క్రీన్ గార్డ్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ కంటెంట్స్ అయితే ఏం మిస్ చేయట్లేదు. నెక్స్ట్ దీని మెయిన్ హైలైటింగ్ పాయింట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కి వెళ్ళామంటే చెప్పే కదా, ఇది 10,001 mAh బ్యాటరీ తోటి వస్తుంది. కాకపోతే ఇదిలో నిజంగా 10,000 mAh బ్యాటరీ లేదు. ఇది జస్ట్ వీళ్ళు పైకి చెప్పే టిపికల్ బ్యాటరీ, వీళ్ళు చెప్పుకునే నంబర్ అనమాట. రేటెడ్ బ్యాటరీ అంటే దీనిలో యాక్చువల్ బ్యాటరీ వీళ్ళు 10,000 చెప్పినా గానీ మనకి ఎండ్ బ్యాటరీ కెపాసిటీ ఫోన్ లో ఉండే యాక్చువల్ బ్యాటరీ కెపాసిటీ వచ్చరికి 9,750 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కావాలంటే రియల్మీ వెబ్సైట్ లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు స్పెక్స్ పేజ్ లోనే అఫీషియల్ గా మెన్షన్ చేశారు రేటెడ్ బ్యాటరీ, టిపికల్ బ్యాటరీ అని. సేమ్ మనకి పవర్ బ్యాంక్స్ లో కూడా అంతే. పవర్ బ్యాంక్స్ లో కూడా 10,000, 20,000 mAh బ్యాటరీ అంటారు కానీ నిజంగా మనకి 10,000 mAh బ్యాటరీ రాదు. 8,000, 8,500 mAh బ్యాటరీ వస్తుంది. సేమ్ దీంట్లో కూడా అంతే. వీళ్ళు చెప్పిన నెంబర్ కి ఒక 251 mAh బ్యాటరీ తక్కువ ఉంది. సరే, ఇక రియల్ లైఫ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఓవరాల్ గా నాకు 12 hours పైన స్క్రీన్ టైం వచ్చింది. నేను దీన్ని బ్యాటరీ డ్రైన్ చేయడానికి కొన్ని టాస్క్లు రన్ చేశా. ఫస్ట్ 2 hours పాటు 4K యూట్యూబ్ వీడియో ప్లే చేశాను, 9% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ దీని కెమెరా తోటి 2 hours 4K వీడియో రికార్డ్ చేశా, 17% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ నెట్ఫ్లిక్స్ లో 2 hours పాటు WWE చూసాను, 9% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ 2 hours కంటిన్యూస్ గా BGM ఆడాను, 14% బ్యాటరీ డ్రాప్ అయింది. ఇక నేను పర్ఫార్మ్ చేసిన టాస్క్లే దాదాపు 8 hours వచ్చేసినాయి. ఇంకా ఆ రోజు నాకు బ్యాటరీ డ్రైన్ చేయడం వల్ల కాలేదు. సో ఒక 12 hours ఫోన్ ని పక్కన పెట్టేశాను. ఈ 12 hours పాటు స్టాండ్ బై లో ఒక 9% బ్యాటరీ డ్రాప్ అయింది. మిగిలిన నెక్స్ట్ డే మొత్తం కూడా నేను ఫోన్ ని క్యాజువల్ గా యూజ్ చేశాను. అంటే కెమెరా శాంపిల్స్ కోసం బయటకు వెళ్ళడం, కొన్ని కాల్స్ తీసుకోవడం, మీకు వీడియోలో చూపించడానికి గేమింగ్ క్లిప్స్ రికార్డ్ చేయడం, బీ రోల్స్ రికార్డ్ చేయడం, అండ్ ఈ ఫోన్ హాట్స్పాట్ తోటి వేరే ఫోన్స్ కి ఇంటర్నెట్ ఇవ్వడం, ఇలాంటి కొన్ని టాస్క్లు రన్ చేశాను. ఓవరాల్ గా ఫోన్ అయితే నేనేం మీడియం గా కూడా యూజ్ చేయాల, హెవీగానే యూజ్ చేసా. హెవీగా యూజ్ చేసినా కానీ 12 hours పైన స్క్రీన్ టైం వచ్చింది. సో మీరు కూడా ఎంత హెవీ యూజర్ అయినా, మీరు ఫోన్ ని ఎంత హెవీగా యూజ్ చేసినా కానీ మినిమం 2 రోజులు వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ 2 రోజులు ఛార్జ్ పెట్టక్కర్లేదు. అంతగా అవసరం అయితే 2వ రోజు ఈవినింగ్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక మీరు మీడియం యూజర్ అయితే 2 రోజులు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. ఛార్జింగ్ అనే కాన్సెప్ట్ మీరు మర్చిపోవచ్చు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు 1 గంట ఛార్జింగ్ పెట్టేస్తే 2 రోజులు వస్తుంది. సరే, ఇంకా ఛార్జింగ్ టైం ఎంతసేపు పడుతుంది? ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది. నేను 13% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి 1:40 వరకు టైం పట్టింది. నాకు కొద్దిగా ఛార్జింగ్ టైం ఎక్కువ తీసుకుంది. యాక్చువల్ గా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1 hour 30 minutes లోపే 0 to 100 ఫుల్ ఛార్జ్ అయిపోవాలి. నాకు ఎందుకు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంది. అటు ఇటుగా 1 గంటన్నర లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాటరీ సెట్టింగ్స్ లో స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకుంటేనే ఫుల్ స్పీడ్ లో ఛార్జ్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక యానిమేషన్ వస్తుంది. ఈ యానిమేషన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నా కానీ ఛార్జింగ్ స్పీడ్ బూస్ట్ అవుతుందంట. నేను ఈ పని చేయాల, యానిమేషన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలా, అందుకని నాకు ఒక 10 minutes ఎక్కువ టైం తీసుకున్నట్టుంది. ఓవరాల్ గా బ్యాటరీ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ ఎక్కువ కావాలి, 2 రోజుల పాటు అసలు నేను ఫోన్ ని ఛార్జ్ చేయకూడదు అన్న వాళ్ళకి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎక్కువ బ్యాటరీ కదా భయ్యా, మరి సెక్యూరిటీ ఏంటి, బ్యాటరీ పేలిపోయిద్దా అని డౌట్ రావచ్చు. వీళ్ళైతే తగ్గ ప్రొటెక్షన్ తీసుకున్నాం అని చెప్తున్నారు. ఈవెన్ బ్యాటరీకి TUV RAL సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. 4 years పాటు ఫస్ట్ సేల్ లో కొన్న వాళ్ళకి బ్యాటరీ మీద వారంటీ కూడా ఇస్తున్నారు. 4 years లో దీని బ్యాటరీ హెల్త్ 80% కంటే తగ్గితే బ్యాటరీ ఫ్రీగా రీప్లేస్ చేస్తామని వీళ్ళు వారంటీ కూడా ఇస్తున్నారు. సో బ్యాటరీ పరంగా తగిన చర్యలు తీసుకున్నామని వీళ్ళు అయితే చెప్తున్నారు. మరి చూడాలి లాంగ్ టర్మ్ లో మనకి బ్యాటరీ ఎంత క్వాలిటీ బ్యాటరీ యూస్ చేస్తారు లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది. అండ్ ఇది 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ కి 27 వాట్ స్పీడ్ లో ఛార్జ్ చేయొచ్చు. నేను ట్రై చేసి చూసాను, బట్ నాకైతే అవతల ఫోన్ కి ఓన్లీ 6 watt లో మాత్రమే కరెంట్
వెళ్తున్నట్టు చూపిస్తుంది. ఈవెన్ నేను బ్యాటరీ సెట్టింగ్స్ లో కూడా చెక్ చేశాను, రివర్స్ ఛార్జింగ్ స్పీడ్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండిద్దామా అని. నాకు ఎక్కడ ఏ సెట్టింగ్ కనిపించలేదు. మరి ఇది నిజంగానే 27 వాట్ల ఛార్జ్ అవుతుందా లేదా నా కేబుల్ చూపించడం తప్పు చూపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. బట్ వీళ్ళైతే అడ్వర్టైజ్ చేస్తున్నారు 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈవెన్ ఈ ఫోన్ ని మనం ఒక పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేయొచ్చు. సో బ్యాటరీ అయితే దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కాకపోతే బ్యాటరీ ఇంత ఎక్కువ ఇవ్వడం వల్ల దీని థిక్నెస్ చాలా వరకు పెరిగిపోతుంది. దగ్గరగా 9mm పైన థిక్నెస్ ఉంటుంది. ఫోన్ చేతిలో పట్టుకోవడానికి కూడా వెయిట్ కొద్దిగా తెలుస్తుంది. వెయిట్ బ్యాలెన్సింగ్ వీళ్ళు బాగానే చేశారు, బట్ వెయిట్ అయితే తెలుస్తుంది. దగ్గరగా 225 grams వెయిట్ ఉంది. ఇక ఫోన్ కేస్ వేస్తే 245 grams దాకా వెళ్తుంది. దగ్గరగా 1/2 kg బరువు ఉంటుంది. ఫోన్ వెయిట్ అయితే నాకు పర్సనల్లీ చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే నేను పర్సనల్ గా కాంపాక్ట్ ఫోన్స్ వాడతాను. నేను ఇంత వెయిట్ ఉన్న ఫోన్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు పట్టుకోలేదు. నాకు ఫోన్ చేతిలో కొద్దిగా హెవీగా అనిపిస్తుంది. మరి మీరు చూసుకోండి, మీరు ఇప్పుడు వాడే ఫోన్ ఎంత వెయిట్ ఉంది, మీకు ఈ వెయిట్ సెట్ అవుతుందా లేదా అని మీరు చూసుకోవాలి. ఒక 2 months ఫోన్ యూస్ చేశారంటే వెయిట్ అలవాటు పడిపోయింది. కాకపోతే నాకైతే 4 రోజులకి చేయి నొప్పి వచ్చేసింది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం ప్లాస్టికే ఉంటుంది. చేతిలో పడుకోవడానికి కూడా ఫోన్ అంత ప్రీమియం గేమ్ అనిపించదు, కొద్దిగా చీప్ క్వాలిటీ ఫోన్ పడుకునే ఫీల్ వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7 ఉంటుంది. అండ్ ఇది టోటల్ గా 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉంది ట్రాన్స్ సిల్వర్, వీటితో పాటు ట్రాన్స్ బ్లూ అండ్ ట్రాన్స్ ఆరెంజ్ ఉంటుంది. ఈ బ్లూ అండ్ ఆరెంజ్ నాకు పెద్దగా నచ్చలేదు, అందుకే నేను సిల్వర్ కలర్ తెప్పించాను. ఇది కూడా కొద్దిగా డ్యూల్ టోన్ ఫినిష్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కింద సైడ్ అయితే కొద్దిగా ప్లెయిన్ ఉంటుంది, వెనకాలంతా కొద్దిగా పెయింటెడ్ టెక్స్చర్ లా ఉంటుంది. అంటే ఫోన్ పట్టుకోవడానికి టెక్స్చర్ ఏమి ఉండదు, కానీ చూడడానికి అయితే బాటమ్ హాఫ్ కి టాప్ హాఫ్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓవరాల్ గా ఫోన్ చూడడానికి కూడా లుకింగ్ వైజ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇక డిస్ప్లే లోకి వెళ్ళిపోయామంటే ఇది 6.8 inch 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ 144Hz ఎప్పుడు రాదు. ఈవెన్ గేమ్స్ లో కూడా 144Hz రాట్లా, ఓన్లీ కాల్ ఆఫ్ డ్యూటీలో మాత్రం 144Hz వస్తుంది. మిగతా అన్ని అప్లికేషన్స్ కి ఈవెన్ హోమ్ స్క్రీన్ లో కూడా 120Hz మాత్రం వస్తుంది. సో టెక్నికల్లీ మనం 120Hz అనే అనుకుందాం. డిస్ప్లే అయితే 3D కర్వ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే కాదు. కొంతమంది కర్వ్ డిస్ప్లే ఇష్టపడరు, ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. వీళ్ళు కర్వ్ డిస్ప్లే ఇవ్వడానికి కూడా ఇక్కడ కారణం ఉంది. వీళ్ళు కానీ ఇక్కడ కర్వ్ డిస్ప్లే ఇవ్వకుండా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తే ఫోన్ ఇంకా మరీ బల్క్ గా కనిపిస్తుంది. ఇప్పటికే సైడ్ ఫ్రేమ్ మరీ తిగ్గా కనిపిస్తుంది. ఈ డిస్ప్లే కర్వేచర్ ఉన్న ఏరియాలో కూడా ఫ్రేమే ఉంటుంది కాబట్టి ఫోన్ మరీ తిగ్గా కనిపించింది. అందుకని వీళ్ళ ఇల్యూషన్ క్రియేట్ చేయడం కోసం 3D కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. కానీ 3D కర్వ్ డిస్ప్లేకి టెంపర్డ్ గ్లాసులు దొరకవు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు మరి? జస్ట్ మీరు ఇక పేపర్ స్క్రీన్ గార్డ్ వేసుకోవడమే, టెంపర్డ్ గ్లాసులు అయితే దీనికి దొరకవు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, డిస్ప్లేలో మంచి కలర్స్ ఉన్నాయి, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఈవెన్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేయొచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. HDR బ్రైట్నెస్ కూడా అప్ టు 1900 nits వరకు అవుతుంది. ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే కంటికి బాగా కనిపిస్తుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్పీకర్స్. ఇది సింగిల్ స్పీకర్ తోడు వస్తుంది. ఈ విషయం వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. నేను సరదాగా పార్కింగ్ లాట్ లో ఏదో యూట్యూబ్ వీడియో పెట్టుకొని వెళ్తుంటే సౌండ్ అసలు వినిపిట్లా. ఏంట్రా బాబు సౌండ్ అసలు వినిపించలేదంటే 400% వాల్యూమ్ దాకా వెళ్తుంది, బట్ చెవులకు ఆ సౌండ్ ఆనట్లా. దగ్గర పెట్టుకొని చూస్తే కింద నుంచే సౌండ్ వస్తుంది. అప్పుడు దాకా నాకు తెలియలేదు దీనిలో స్టీరియో స్పీకర్స్ లేవని. ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. ఈ సింగిల్ స్పీకర్ క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వీళ్ళు ఏదో 400% వాల్యూమ్ ఇచ్చారు కానీ అది రియల్ లైఫ్ లో అంతేం పనికిరాదు. మీరు ఎక్కువ క్రౌడీ ప్లేసెస్ లో ఉంటే వాల్యూమ్ అసలు సరిపోవట్లేదు. అండ్ స్పీకర్ లో ఆ డెప్త్ కూడా సరిగ్గా లేదు, ఏదో ట్రెబుల్ సౌండ్ ఎక్కువ చేస్తున్నట్టుంది. మీరు ఒకవేళ మూవీ లవర్స్ అయితే గుర్తుపెట్టుకోండి, దీనిలో స్టీరియో స్పీకర్స్ లేవు. మేబీ వీళ్ళు బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి పైన టాప్ లో స్పీకర్ అకామిడేట్ చేయలేకపోయి ఉంటారు. సేమ్ ఇది లాస్ట్ టైం iQOO Z10 ఈవెన్ OnePlus Nord CE5 లో కూడా చూసాం. వాటిలో 7300 mAh బ్యాటరీస్ దాకా ఉంటాయి. వాటిలో కూడా వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ఇవ్వాల, ఎందుకంటే ఆ స్పేస్ ని బ్యాటరీ కోసం వాడామని చెప్పారు. సేమ్ దీనిలో కూడా అదే చేసి ఉంటారు. కాకపోతే మూవీ లవర్స్ అయితే మాత్రం అది మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఈ డిస్ప్లేకి మీకు AI హైపర్ విజన్ చిప్ కూడా ఉంటుంది. మీరు డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్తే AI హైపర్ క్లారిటీ అని, ఆల్వేస్ ఆన్ HDR అని, హైపర్ మోషన్ అని ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఇంకా డిస్ప్లేలో కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా డిఫాల్ట్ ఇది ఫుల్ HD మాత్రమే ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. దీన్ని మీరు హైకి మార్చుకోండి, అప్పుడే యాక్చువల్ 1.5K డిస్ప్లే వర్క్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ ఇది Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. LPDDR4X RAM ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అండ్ హైపర్ విజన్ చిప్ ఉంది కదా, ఇది గేమింగ్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ ఈ ప్రాసెసర్ ఈ ప్రైస్ లో అయితే అంత వర్తి ప్రాసెసర్ కాదు. దీని రెగ్యులర్ ప్రైస్ 26,000 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్ లో ఇంకా చాలా బెటర్ ప్రాసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ 20,000 రూపాయలు లోపే, 20,000 రూపాయల పైన అసలు పనికిరాదు. ఓవరాల్ గా ప్రాసెసర్ అయితే పర్వాలేదు, క్యాజువల్ టాస్క్ మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది, కానీ గేమింగ్ పెద్దగా హ్యాండిల్ చేయలేకపోతుంది. BGMI ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే దీనిలో గేమ్ మోడ్ ఉంటుంది. GT మోడ్ ఆన్ చేసుకొని AI హైపర్ మోషన్ ఆన్ చేసుకున్నారంటే 120 FPS లో ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ ఇస్తుంది. కానీ అది కూడా పెద్ద స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడితే చాలు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ తెలుస్తున్నాయి. సో గేమింగ్ అయితే ఇదంతా సూటబుల్ కాదు, కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కువగానే తెలుస్తున్నాయి. అండ్ గేమింగ్ టెంపరేచర్ 41.3 వరకు రీచ్ అయింది. ఇప్పుడు వింటర్ లోనే 41.3 వరకు రీచ్ అయిందంటే సమ్మర్ లో ఇంకా ఎక్కువ టెంపరేచర్ రీచ్ కావచ్చు. నెక్స్ట్ కెమెరాస్. దీని కెమెరా మోడల్ చూస్తే 3 కెమెరాస్ లాగా కనిపిస్తాయి, కానీ వెనకాల 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. ఇది IMX882 సెన్సార్. సెకండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పక్కన చిన్న కెమెరా ఉంది కదా, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ కింద సైడ్ పెద్ద కెమెరా ఉన్నది ఇది డమ్మీ కెమెరా. దీని లోపల వీళ్ళు IR బ్లాస్టర్ పెట్టారు. సో ఇది డమ్మీ కెమెరా అనమాట. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా నుంచి మరీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేయద్దు. డే లైట్ లో
మీకు ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. ఆ డే లైట్ లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసి పక్కన పడండి, ఇది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. డే లైట్ లో ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి కానీ జూమ్ చేసి చూస్తే మరి అంత డీటెయిల్స్ ఏమి ఉండవు. ఇక లో లైట్ లో అంతంత మాత్రంగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. వీడియో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి ఓన్లీ 1080p 30fps లో మాత్రమే రికార్డ్ చేయగలం. ఇది డే లైట్ వీడియో యావరేజ్ ఉంటుంది, లో లైట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ డోల్ పుచ్చుకాయ, ఓన్లీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా మాత్రం యూజ్ అవుతుంది. వీటి రెండింటి పర్ఫార్మెన్స్ డే లైట్ లో బాగానే ఉంటుంది. డే లైట్ లో ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1x 2x లో ఫోటోస్ తీయొచ్చు, ఇవి చూడడానికి బాగానే ఉంటాయి. దీని ఫోటోస్ మీకు తీయంగానే చూస్తే ఏం బాగుండవు, కాకపోతే తీసిన ఒక 5 seconds తర్వాత ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత చూడండి కొద్దిగా చూడడానికి బాగా కనిపిస్తాయి. ఈ ప్రాసెసింగ్ లో ఇదేం చేస్తుంది అంటే కొద్దిగా స్కిన్ టోన్స్ ని బ్రైట్ చేసి టెక్స్చర్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాసెసింగ్ లో అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే మరీ ఓవర్ ప్రాసెస్ చేసేస్తుంది. ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు, మరి నా ఫేస్ ని తెల్లగా చేసేసింది. అదేదో సినిమాల్లో దయ్యం పట్టిన వాళ్ళకి మేకప్ వేస్తారు కదా, అలా ఉంది చూడడానికి. మళ్ళీ అదే లైటింగ్ సిచ్యువేషన్ లో ఇంకోసారి క్యాప్చర్ చేసాం, మళ్ళీ ఈసారి బాగానే క్యాప్చర్ చేసింది. సో ఇట్లా ప్రాసెసింగ్ లో కొద్దిగా బ్యాలెన్స్ కావాలి. ఓవరాల్ గా బ్యాక్ కెమెరా డే లైట్ లో ఫోటోస్ చూడడానికి బాగానే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా అంతే, డే లైట్ లో చూడడానికి బాగానే ఉంటాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరా ఇంకా కొద్దిగా బెటర్ ఉండొచ్చు అనిపించింది. కొద్దిగా ఏదో లో కాస్ట్ చీప్ ఫోన్ నుంచి క్యాప్చర్ చేసినట్టు వస్తున్నాయి ఇమేజెస్. ఇక లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు ఇమేజెస్ ని బ్రైట్ చేసి చూపిస్తున్నాయి, చూడడానికి బ్రైట్ గా బాగానే కనిపిస్తున్నాయి. కానీ జూమ్ చేసి చూస్తే రెండింటిలో పెద్ద డీటెయిల్స్ ఏమి ఉండవు. ఇక పోర్ట్రేట్ షాట్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1x and 2x లో డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. ఇవి డే లైట్ లో బాగానే ఉంటాయి, ఈవెన్ లో లైట్ లో కూడా మంచి లైటింగ్ ఉంటే బాగానే ఉంటాయి, చూడడానికి పర్వాలేదు బాగానే ఉంటాయి. ఇక వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ఒక శాంపిల్ చూడండి ఫ్రెండ్స్. వీడియో Realme P4 Power బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 4K 30fps వరకు రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ఆడియో క్వాలిటీ చెక్ చేయండి అండ్ వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. ఈ డే లైట్ వీడియో పర్వాలేదు బాగానే ఉంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, 25,000 రూపాయల ఫోన్ లో క్యాప్చర్ చేసినట్టు వీడియో లేదు. ఓకే చూడడానికి బాగానే ఉంది కానీ ఏదో ఒక 15,000 రూపాయలు 16,000 రూపాయల ఫోన్ లో క్యాప్చర్ చేస్తే అలా వస్తుందో అలా ఉంది. ఇక లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ అంతే, వీడియో కొద్దిగా బ్రైట్ వస్తుంది కానీ వీడియోలో చాలా నాయిస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా డే లైట్ వీడియో ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. లో లైట్ లో వీడియో కొద్దిగా బ్రైట్ వస్తుంది బట్ చాలా నాయిస్ మీరు అక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఓన్లీ 1080p 30fps మాత్రం ఉంటుంది. ఇవి డే లైట్ లో చూడడానికి ఓకే, చూడడానికి బాగానే ఉంటాయి. కాకపోతే పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అక్కడ మూమెంట్ కరెక్ట్ గా లేదు, వీడియో స్టక్ అవుతా వస్తుంది, అంత స్మూత్ గా లేదు. సో ఓవరాల్ గా కెమెరా అయితే ఓకే, కెమెరా ఉందంటే ఉంది. డే లైట్ లో ఫోటోస్ వరకు మాత్రం బాగానే పనిచేస్తుంది. మరి ఎక్స్ట్రాడినరీగా కెమెరా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక రకంగా చెప్పాలంటే 25,000 రూపాయల్లో లీస్ట్ రేటింగ్ దీనికే ఉంటుంది కెమెరా పరంగా. ఎందుకంటే 25,000 రూపాయల్లో కాంపిటీషన్ మీరు చూడండి, నథింగ్ ఫోన్ 3a, వివో T4 Pro, ఈవెన్ వీళ్ళ బ్రాండ్ నుంచే Realme P4 Pro కూడా. వీటన్నిటి కెమెరాస్ దీంతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ ఉంటాయి. దీని కెమెరాస్ ఓకే డే లైట్ లో చూడడానికి బాగానే ఉంటాయి కానీ మరీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ రివ్యూలోకి వెళ్ళిపోయాలంటే అవుట్ ఆఫ్ బాక్స్ Android 16 తోడు వస్తుంది, Realme UI 7 తోడు వస్తుంది. 3+4 years అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. అంటే Android 19 వరకు అప్డేట్స్ వస్తాయి. కస్టమ్ UI కాబట్టి దీనిలో కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఫీచర్స్ తో పాటు కొంచెం బ్లోట్వేర్ కూడా ఉంటుంది. ఫోన్ మీరు సెటప్ చేసేటప్పుడే కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని, Realme Glance అని, లాక్ స్క్రీన్ పోస్టర్ అని, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ అన్ని మీరు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఫోన్ లో బ్లోట్వేర్ కూడా మరీ ఎక్కువ ఇవ్వాల. నార్మల్ గా ఒప్పో ఫోన్స్ లో అయితే ఒక 20 యాప్స్ పైన బ్లోట్వేర్ యాప్స్ ఇస్తారు. బట్ దీనిలో బ్లోట్వేర్ యాప్స్ అంత ఎక్కువ ఇవ్వలేదు. పిచ్చి గేమ్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ కొన్ని అవసరమైన అప్లికేషన్స్ లైక్ నెట్ఫ్లిక్స్, స్నాప్చాట్ ఇలాంటివి కొన్ని ఇచ్చారు. ఒక 5-6 బ్లోట్వేర్ యాప్స్ మాత్రమే ఉన్నాయి. దాన్ని మీరు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాల్ సిగ్నల్స్ కూడా బాగున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ 1.193 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ 0.614 వాట్ పర్ కేజీ ఉంది. కాలింగ్ UI ఇది ఓడైలర్ తో వస్తుంది. ఒకవేళ దీనిలో మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు ఏమి వినిపించదు. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ లోకి వెళ్ళిపోతే సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఆప్టికల్ కాబట్టి దీని పొజిషన్ కొద్దిగా కిందకు ఉంటుంది. మీరు సింగిల్ హ్యాండ్ లో ఫింగర్ ప్రింట్ ని రీచ్ అవ్వాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. వెనకాల ఈ డమ్మీ కెమెరాలో IR బ్లాస్టర్ పెట్టారు. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ IP రేటింగ్ IP66, 68, 69 అన్ని రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తోడు వస్తుంది. బట్ కాంప్రమైజ్ ఇక్కడ NFC ఉండదు. అండ్ వైఫై వెర్షన్ కూడా Wi-Fi 5 తోడు వస్తుంది. ఈ మధ్య కాలంలో ఏ ఫోన్ కూడా Wi-Fi 5 తోడు నేను చూడాల. మినిమం Wi-Fi 6 ఇస్తారు. ఇది ఇంకా Wi-Fi 5 తోడు వస్తుంది. ప్రెసెంట్ అయితే పెద్ద ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు నేను ఈ రివ్యూ రికార్డ్ చేసే రూమ్ లో ఏ ఫోన్ లో అయినా కానీ మినిమం 4 పాయింట్స్ Wi-Fi సిగ్నల్స్ వస్తాయి. బట్ దీనిలో 2 పాయింట్స్ వస్తున్నాయి. సో ఆ Wi-Fi స్ట్రెంత్ Wi-Fi 5 లో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అనే చెప్పాలి. అండ్ 5G బ్యాండ్స్ కూడా నార్మల్ గా రెగ్యులర్ గా మధ్య కాలంలో వచ్చే ఫోన్స్ అన్నింటిలో 16, 18 5G బ్యాండ్స్ ఉంటాయి. మినిమం 12 అయినా ఉంటాయి. దీనిలో 9 5G బ్యాండ్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని లో ఫ్రీక్వెన్సీ 5G బ్యాండ్స్ దీనిలో మిస్ అవుతున్నాయి. అండ్ సిమ్ కార్డ్స్ ఓన్లీ 2 సిమ్ కార్డ్స్ మాత్రమే పెట్టుకోగలరు. మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. USB పోర్ట్ USB 2.0 పోర్ట్ తోటి వస్తుంది. ఇది OTG కూడా సపోర్ట్ చేస్తుంది. నేను పెన్ డ్రైవ్స్ SSDs అన్ని కనెక్ట్ చేశాను, బాగానే డిటెక్ట్ చేస్తుంది. ఇక ప్రైసింగ్ ఇది బేస్ మోడల్ 8+128GB తోటి
వస్తుంది 26,000 రూపాయలకి వస్తుంది. ఫస్ట్ సేల్ 24,000 రూపాయలకి వచ్చింది. మనం రెగ్యులర్ ప్రైస్ 26,000 రూపాయలు కన్సిడర్ చేద్దాం. 26,000 రూపాయలకి దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఇది బ్యాటరీ ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ తోటి వస్తుంది, ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ డిస్ప్లే కూడా ఒక ప్లస్ పాయింట్. సన్లైట్ విజిబిలిటీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి డిస్ప్లే ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఇక కాంప్రమైజెస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ కాంప్రమైజెస్ లో బిల్డ్ క్వాలిటీ చెప్పట్లా, ఎందుకంటే బిగ్గర్ బ్యాటరీ తీసుకొని వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ ప్లాస్టిక్ బిల్డ్ తీసుకొని వస్తారు. ఇంకా మెటల్ బిల్డ్ వేస్తే ఇంకా ఫోన్ బరువు ఎక్కువైపోయింది కాబట్టి బిల్డ్ క్వాలిటీని కానీ వెయిట్ ని కానీ నెగిటివ్ లాగా చెప్పట్లేదు. కానీ అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుంది బట్ అనే కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో లైట్ వెయిట్ ఫోన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది పనికిరాదు. అది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. ఈ ప్రైస్ కి ప్రాసెసర్ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీనికంటే ఇంకా చాలా బెటర్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరాస్ కూడా మైనస్ పాయింట్. చెప్పే కదా 25,000 రూపాయల సెగ్మెంట్ లో దీంట్లోనే లీస్ట్ ర్యాంక్డ్ కెమెరాస్ ఉంటాయి. అండ్ కాంప్రమైజెస్ కాస్ట్ కటింగ్స్ చాలా చేశారు. వైఫై 5 ఇవ్వడం కానీ 5G బ్యాండ్స్ తగ్గించడం కానీ ఇలా కొన్ని కాస్ట్ కటింగ్స్ చేశారు. అండ్ సింగిల్ స్పీకర్ తోటి వస్తుంది. ఇవన్నీ దీని మైనస్ పాయింట్స్ అనుకోవచ్చు. ఇంకా ఎలాంటి వాళ్ళు ఫోన్ కొనాలి? ఓన్లీ బ్యాటరీ అండ్ డిస్ప్లే మాత్రం నా మెయిన్ ప్రయారిటీ. 25,000 రూపాయలు నేను పెడుతున్నాను. బ్యాటరీ 2 రోజులు ఈజీగా రావాలి, డిస్ప్లే కూడా బ్రైట్ గా బాగుండాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గిగ్ రైడర్స్ ఉంటారు కదా, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆల్వేస్ ఆన్ లో పెట్టి బైక్ మీద రైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ సూట్ అవుతుంది. అండ్ ఫోన్ తోటి నాకు పెద్ద పని ఉండదు. ఓన్లీ నేను క్యాజువల్ గా మాత్రమే ఫోన్ యూస్ చేస్తాను. ఛార్జింగ్ నేను 2 రోజులకు ఒకసారి మాత్రమే పెడతాను. 2 రోజులు బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదంటే ఈ ఫోన్ తీసుకోవడం అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే 25,000 రూపాయలు పెడుతున్నప్పుడు ప్రాసెసర్, కెమెరాస్, ఇన్ హ్యాండ్ ఫీల్ ఇన్ని కాంప్రమైజ్ చేయడం కష్టం. ఎందుకంటే 25,000 రూపీస్ కి చాలా చాలా మంచి ఫోన్స్ వస్తాయి విత్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, చేతిలో పట్టుకోవడానికి కాంపాక్ట్ గా లైట్ వెయిట్ గా ఉన్న ఫోన్స్, మంచి కెమెరాస్ ఉన్న ఫోన్స్, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్స్ 25,000లో చాలా ఉన్నాయి. సో ఓన్లీ బ్యాటరీ కోసం దీన్ని తీసుకోవడం అయితే అనవసరం. ఓన్లీ బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి. కానీ అందరూ ఈ ఫోన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ నన్ను అడిగితే 26,000 రూపాయలకి దీనికంటే రియల్మీలోనే రియల్మీ P4 Pro మీకు మంచి యూస్ అవుతుంది. దాంట్లో కూడా తక్కువ బ్యాటరీ ఉండదు, 7,000 mAh బ్యాటరీ ఉంటుంది. దాంట్లో ఇంకా కెమెరాస్ దీనికంటే బెటర్ ఉంటాయి. ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ లో దీనికంటే రియల్మీ P4 Pro బెటర్ అవుతుంది. లేదు రియల్మీలో వద్దు, మంచి కెమెరాస్ కావాలనుకుంటే 27,000 రూపాయల ఆ ప్రైస్ లో Vivo T4 Pro కూడా ఉంటుంది. దాంట్లో కూడా 6,500 mAh బ్యాటరీ ఉంటుంది. దాంట్లో కెమెరాస్ చాలా బాగుంటాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇవన్నీ ఆ ప్రైస్ లో దీనికంటే బెటర్ ఫోన్స్, ఆల్ రౌండర్ ఫోన్స్ అనమాట. ఓన్లీ బ్యాటరీ మాత్రమే నా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి. కానీ బ్యాటరీ తోటి నాకు పెద్ద పర్లేదు అనుకుంటే దీనికంటే అవి తీసుకోవడం బెటర్. ఇది వాళ్ళకి నా రివ్యూ అయితే రియల్మీ P4 Power మీద. ఈ వీడియో మీకు ఎంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఎప్పటి నుంచో ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ఇలాంటి మరెన్నో ఫోన్స్ కొని జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ మేము ముందు తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.